ఈ ఇల్లు నాది. ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదో నేను డిసైడ్ చేస్తాను. రేపు మన ఇంట్లో పండగ జరుగుతుంది. దానికి మీ అత్తగారింట్లో వాళ్ళు వస్తున్నారు. ఇదే ఫిక్స్. అమ్మా, అనవసరంగా నా కోపం తెప్పించకు. చెప్తున్నాను కదా, ఇలాంటివేమీ చెయ్యకు. మనసు బాగోలేదంటే ఈ సంబరాలేంటమ్మా? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నారు? చూడు లక్ష్మి, ప్రతి విషయంలో ఇలా బెట్టు చేయటం మంచిది కాదు. నీకు అల్లుడి గారి మీద కోపం ఉండొచ్చు, కానీ సారీ చెప్పాక కూడా క్షమించకపోవడం తప్పు. నీ పంతం వదిలి. రేపు అల్లుడి గారి ఫ్యామిలీ ఇంటికొస్తున్నారు. అందరం కలిసి పండగ చేసుకుంటున్నాం. ఎవరేమన్నా నా నిర్ణయం మారదు. అమ్మా, అయ్యో, లేదు మామయ్య, నేను ఇంటికి రావడం లేదు. ఏమైందో మీరు మీ అబ్బాయిని అడగండి అత్తయ్య. నేను ఎప్పుడో చెప్పాను వాళ్ళిద్దరి మధ్య ఏవేవో గొడవలున్నాయని. మీరే నమ్మలేదు. ఇప్పుడు చూడండి, కొత్త పండక్కి అత్తారింట్లో లేకుండా వాళ్ళింట్లోకెళ్ళి కూర్చుంది. అంతా బావుంటే ఇలా ఎందుకు చేస్తుందమ్మా తను? చెప్పు. అంతేకాదు, నాన్న కాంపిటీషన్లో గెలిచిన ఫోటోస్ చూపించాడు. అసలు తన మొహంలో సంతోషమే లేదు. అదే కాదని నువ్వు నాన్న మీరిద్దరూ ఇంటికొచ్చేమని చెప్పినా రానని ఎలా చెప్తోందమ్మా తను? వాళ్ళిద్దరి మధ్య ఏదో పెద్ద గొడవే జరుగుంటుంది. ఇంటికి ఎందుకు రావు లక్ష్మి అని అడిగితే ఏం సమాధానం చెప్పకుండా మీ కొడుకుని అడుక్కోండని వెళ్ళిపోయింది. హరిని అడిగితేనేమో హాఫ్ డే బ్యాంక్ లీవ్ పెట్టొచ్చాను, లేట్ అయిపోతుందని తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తుంటే ఏదో జరిగిందని మాత్రం తెలుస్తోంది. కానీ ఏమై ఉంటుంది? ఇంకా అవ్వడానికేముంటుందమ్మా? ఆ లక్ష్మిని ఏదో ఒకటి ప్లాన్ చేసుంటుంది. హరి వద్దని చెప్పుంటాడు. అందుకే ఆ కోపంలో వెళ్ళిపోయి తన తల పొగరు చూపిస్తుంది. ఏదో ఒక రోజు ఇలా తమ్ముడిని ఇబ్బంది పెడుతుందని అనుకున్నానమ్మా, కానీ ఆ రోజు ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. లేదే, నా కోడలు అలాంటిది కాదు. తనెప్పుడు అలాంటి పని చేయదు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తోందని మాత్రం అర్థం అవుతోంది. అదేంటని అర్థం కావడం లేదే. ఏమై ఉంటుంది? హలో, బాగున్నావు? అయ్యో, తప్పకుండా. మీరింత చెప్పాక కూడా రాకుండా ఎలా ఉంటాం చెప్పండి? ఖచ్చితంగా వస్తాం. ఉంటానండి. ఎవరమ్మా ఫోన్లో? ఉండవే, తర్వాత చెప్తాను. ముందు హరికి ఫోన్ చేయాలి. ఇంకేంట్రా విశేషాలు? అంతా ఓకే మావా, పర్వాలేదు. చెప్పమ్మా. హరి, ఒక విషయం చెప్పడం మర్చిపోయానురా. నువ్వెలాగో ఇప్పుడు బ్యాంకులోనే ఉన్నావు కదా, వచ్చేటప్పుడు లక్ష్మి వాళ్ళు ఇచ్చే నగలు లాకర్లో ఉన్నాయి కదా, అవి తీసుకోనరా. అది కదమ్మా, అవి లాకర్లో సేఫ్ గానే ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ నగలెందుకు? అది కాదురా, రేపు పండగ కదా. పండగ ఆడపిల్లలు నగలు పెట్టుకుని లక్ష్మీదేవిలా ఉండాలి. ఇంకేం మాట్లాడకుండా వచ్చేటప్పుడు నగలు తీసుకోనరా. నేనుంటానురా, నాకింకా చాలా పనులున్నాయి. ఇదేంటి మావా, నీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది.